శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి 8వ తారీఖు నుండి మనకు ఈ యొక్క మహాలయ పక్షాలు, అదేవిధంగా వచ్చేటప్పటికి మహాలయ పక్షాలు విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది. మహాలయ పక్షాలకు వచ్చేటప్పటికి మనకు భాద్రపద బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి దినాలు 15 రోజుల పాటు మనకు మహాలయ పక్షాలు. మహాలయ పక్షాల్లో వచ్చేటప్పటికి మనకు పితృదేవతలను పూజించడం అనేది జరుగుతుంది. పితృదేవతలు అంటే ముఖ్యంగా మొదట అశ్విని దేవతలు, దాని తర్వాత మనకు ఎవరైతే జన్మనిచ్చారో వారే పితృదేవతలు అవుతారు. అంటే ఎవరైతే జీవించి ఉంటారో వారిని కాకుండా మనకు మన తాతలు, మన ముత్తాతలు వీరందరూ వచ్చినప్పటికీ పితృదేవతలు అవుతారు. ఇక పితృదేవతలకి మనం పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. మహాలయ పక్షాల్లో వచ్చేటప్పటికి మనకు రవి ఎప్పుడైతే 180 డిగ్రీలు అంటే దగ్గరగా వచ్చేటప్పటికి మనకు ఇప్పుడు కన్యలోకి రవి యొక్క ప్రయాణం జరుగుతున్నది. ఈ కన్యలోకి 180 డిగ్రీల్లోకి ఎప్పుడైతే రవి వస్తాడో మనకు బహుళ పక్షంలో వచ్చినప్పటికీ మనకు ఇక పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క పితృపక్షాల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క 15 రోజుల కాలంలో మన యొక్క పూర్వీకులు, మన యొక్క పెద్దలు ఈ భూమండలం మీదకి రావటం, మనం పెట్టేటువంటి ప్రసాదాన్ని వారు తీసుకోవటం, మానసిక సంతృప్తి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పితృల యొక్క అంటే మన యొక్క పితామహ, పర్పితామహ లేకపోతే మన యొక్క తాతలు, ముత్తాతలు వీరి యొక్క ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో సానుకూలత అనేది అంటే రవి యొక్క స్థితినే ఇస్తారన్నమాట. అంటే వారి యొక్క స్థితి ఎప్పుడైతే మనకు వారి యొక్క ఆశీర్వాదం ఉంటుందో మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి పొందగలుగుతాం. కాబట్టి ఈ యొక్క పితృపక్షాల్లో మన యొక్క పెద్దలని పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటిది అన్నమాట. అంటే తర్పణాలు వదలటం కానీ, లేని పక్షంలో పిండ తర్పణాలు చేసేటువంటి వారి పిండ తర్పణాలు, వారికి ఇష్టమైనటువంటి వస్తువులను పెట్టి పూజాది ధూపాది కార్యక్రమాలు చేసేటువంటి వారు మీ కులంలోనూ అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి ఆచారం అయితే ఉంటుందో దాని ప్రకారంగా ఈ యొక్క 15 రోజుల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి అంటే మనకు వచ్చేటప్పటికీ మనం ఎన్ని దానాదులు చేసినప్పటికీ కూడా మన యొక్క పూర్వీకుల యొక్క ఎవరైతే పూర్వీకులు ఉంటారో వారి యొక్క మనసును సంతృప్తి పరచలేనప్పుడు ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా వ్యర్థమే. ఇది ఉదాహరణగా చెప్పాలంటే కర్ణుడు దానవీర సూరకర్ణ అయినప్పటికీ కూడా తన యొక్క తండ్రి ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు ఏవైతే పుట్టుకతోనే కవచ కుండలాలతో పుట్టినటువంటి కర్ణుడు తన మరణం తర్వాత తను స్వర్గ ప్రాప్తి పొందగలుగుతాడు. స్వర్గప్రాప్తికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏది పట్టుకున్నా సరే బంగారంగాను వెండిగాను మారుతుంది. అప్పుడు ఇక ఇంద్రుడి నీళ్ళు అడుగుతాడనమాట తన తండ్రి. అడగాలని తను ఏం చెప్తాడంటే తను ఎన్నో దానాదులు చేసినప్పటికీ కూడా తను చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం, మర్చిపోయినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే పితృదేవతలకి ఇవ్వవలసినటువంటి గుర్తింపు, అదేవిధంగా పితృదేవతలకు చేయకుండా వచ్చినటువంటి ఈ యొక్క పితృ తర్పణాలు ఏవీ చేయలేదు తన యొక్క జీవితంలో అని చెప్తారు. ఆ యొక్క పితృ తర్పణాలు చేయడానికి మళ్ళీ కర్ణుడు భూమండలం మీదకి రావటం, మరియు అదేవిధంగా ఎవరైతే తను చేయకుండా మర్చిపోయినటువంటి కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పితృతర్పణాలు చేయటం ద్వారా తన యొక్క శాప విముక్తుడయ్యాడు. ఆ విధంగా వచ్చినప్పటికీ ఈ పితృతర్పణాల యొక్క ప్రాముఖ్యత అనేది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ పితృతర్పణాల గురించి ఎందుకు ఇంతలా అని చెప్తున్నాను అంటే మనలో చాలా మందికి వచ్చేటప్పటికి పితృదోషం అనేది ఎక్కువగా ఉంటుంది. పితృదోషానికి చాలా మంది ఎన్నో రకాలమైనటువంటి పూజలు చేస్తామని చెప్పి వేలకు వేలు డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వేలకు వేలు డబ్బులు తీసుకోకుండా కూడా మనం చాలా ఈజీగా చేయగలిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ప్రతి గడియలో 15 రోజుల కాలంలో పితృదోషాలకి ముఖ్యంగా వచ్చినప్పటికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ పితృతర్పణాలు వదలటం కానీ, లేకుంటే పెద్దలకి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవటం కానీ, ఇవి చాలా మంచి కార్యక్రమాలు అన్నమాట. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ పితృదోషం అనేది ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకు ఉద్యోగపరంగా అనుకున్నంత పేరు ప్రఖ్యాతులు రాకపోవటం, మనకు సంఘంలో గౌరవం గుర్తింపు రాకపోవటం, మనం ఎంత కష్టపడి చేస్తున్నా సరే రాజకీయ పదవులు రాకపోవటం, ఇలాంటివి ఎన్నో మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇంత ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా మనం జీవిస్తుంటాం. కాకపోతే మనకు అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు రావు. అవి రావాలి అంటే మనకు ముఖ్యంగా భాగ్యాధిపతి సరిగా ఉండాలి మన జాతక చక్రంలో, అదేవిధంగా రవి యొక్క స్థానం సరిగా ఉండాలి. అదేవిధంగా వచ్చినప్పటికీ భాగ్యాధిపతి షష్టమంలోను, అష్టమంలోను, వ్యయ స్థానంలోనూ ఉన్నట్లయినా కూడా రాదు. మనకు రవి యొక్క స్థితి నీచత్వం పొందినా సరే మనకు సరిగా లేదు. అదేవిధంగా సత్సంతానంలో పుత్ర సంతానం కలగడానికి కూడా ముఖ్య కారకం
ఎవరికైతే పితృదోషాలు ఉండవో వారికే వచ్చినప్పటికీ చాలా వరకు సత్సంతానం కలగటం, అదేవిధంగా వచ్చినప్పటికీ పుత్ర సంతానం కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. పుత్ర సంతానం కలిగినటువంటి వారికి కూడా పితృదోషాలు ఉంటాయి. అంటే పుట్టినటువంటి పిల్లలు అంగవైకల్యంగాను, మరి అదే విధంగా ఆరోగ్యపరంగాను సరిగా లేకపోవటం, మరి అదేవిధంగా వారు మంచి స్థాయిలోకి రాలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ మంచి కార్యక్రమం ఈ యొక్క బహుళ పక్షంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క 15 రోజుల కాలంలో పితృదోష నివారణ కోసం ఈ యొక్క 15 రోజుల కాలాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా పితృతర్పణాలు వదలండి. అదేవిధంగా వచ్చినప్పటికీ మీ పెద్దలను పూజించండి. ఎవరికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క గతించినటువంటి 3 తరాలు, అటు 3 తరాలు ఇటు 3 తరాలు వారిని తలుచుకొని వారి మానసికంగా వారికి మంచి స్వర్గ ప్రాప్తులు కలగాలని చెప్పి మానసికంగా కోరుకోండి. స్వస్తి.